హలో డిజిటల్ పీపుల్ ఎలా ఉన్నారు? ఫ్రీలాన్సింగ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ కెరియర్ అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియోలో నేను 4 టాపిక్స్ డిస్కస్ చేశానండి. ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్. ఆ టాపిక్స్ని చాప్టర్స్గా మీకు అందిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒక సక్సెస్ఫుల్ ఫ్రీలాన్సర్ అవ్వాలి అంటే అసలు మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఇక తర్వాత పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్, దానికి కావాల్సిన ముఖ్యమైన ఎలిమెంట్స్ ఏంటి, ఆ తర్వాత మనం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి అంటే కనుక కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఎక్కడ తెచ్చుకోవాలి ప్రాజెక్ట్స్ అనేది చాలామందికి తెలియదు. ఆ టెక్నిక్స్ ఏంటి, ఇంకా అల్టిమేట్గా అసలు ఫ్రీలాన్సర్గా మనం ఎంత ఛార్జ్ చేయొచ్చు క్లయింట్స్కి మనీ, మన ఛార్జెస్ కానీ వాటిల్లో ఉన్న టిప్స్ కానీ అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. అయితే ఇప్పుడు చాలామందికి ఉండే మేజర్ డౌట్ ఏంటి అంటే, సరే నేను ఫ్రీలాన్సర్గా మారాలి అనుకుంటాను, దేనిలో వర్క్ చేయాలి? ఫ్రీలాన్సింగ్ అంటే చాలా ఉన్నాయి కదా, అసలు దేంట్లో నేను వర్క్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి చాలామంది చేసే తప్పేంటి అంటే చిన్న చిన్న వర్క్స్ తీసుకుంటారు. అంటే మామూలుగా డాక్యుమెంట్స్ ఫిల్ చేయడం కావచ్చు, డేటా ఎంట్రీ రిలేటెడ్ కావచ్చు, చిన్న చిన్న గ్రాఫిక్ డిజైన్స్ కావచ్చు, అలా తీసుకుంటారు. అంటే నాన్ స్కిల్ తీసుకుంటారు. నాన్ స్కిల్ అనేవి ఏంటి అంటే ఒక పార్ట్ టైం ఇన్కమ్లో ఉపయోగపడితే తప్పితే మీకు ఒక గ్రోత్ అంటే లక్షల్లో రేపొద్దున మీరు ఎర్న్ చేయడానికి అయితే యూజ్ అవ్వవు. జస్ట్ ఒక టెంపరీ పార్ట్ టైం వీటిలాగానే మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే నాన్ స్కిల్, అసలు స్కిల్ అవసరం లేదు కదా. జనరల్గా మీరు స్కిల్ ఓరియంటెడ్ నేర్చుకున్నప్పుడే మీకు యాక్చువల్గా కెరియర్ పరంగా ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా మీరు స్కిల్ ఓరియంటెడ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మీ ఇంట్రెస్ట్, అంటే మీకు కోడింగ్ ఇంట్రెస్టా, లేదు అంటే కనుక కంటెంట్ రైటింగ్ ఇంట్రెస్టా, లేదా మార్కెటింగ్ ఇంట్రెస్టా, ఇట్లా మీ ఇంట్రెస్ట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వెళ్ళిపోయి ఈ ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్ ఉంటాయి, అప్వర్క్ కానీ freelancer.com కానీ, ఇలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళిపోయి దాంట్లో ఆ ఇండస్ట్రీ చూడండి. ఎగ్జాంపుల్కి మీకు కంటెంట్ రైటింగ్ ఇంట్రెస్ట్, కంటెంట్ రైటర్స్ ప్రొఫైల్స్ ఏంటి, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, అవర్లీ కానీ డైలీ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళకుండే స్కిల్ లెవెల్ ఏంటి, అంటే వాళ్ళు దాంట్లో పెడతారనమాట. మాకు ఇవి వచ్చు, ఇప్పుడు SEO కంటెంట్ రైటింగ్ వచ్చు, నాకు ఇంగ్లీష్లో ఇంత లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ప్రొఫెషనల్గా రాయగలను స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, లేదు నేను వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ మీద రాయగలను, టెక్నికల్ పార్ట్ మీద రాయగలను, ఇలా ఒక ప్రొఫైల్ ఉంటుంది. అంటే మీరు ఆ లెవెల్ అంటే అంత మనీ ఎర్న్ చేయాలి అంటే కనుక ఆ ప్రొఫైల్కి తగ్గ స్కిల్స్ మీరు కూడా మీరు పెంపొందించుకోవాలి. ఆ స్కిల్స్ అన్నీ మీరు లిస్ట్ చేసుకోండి, అవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఆ స్కిల్స్ అన్నీ మీరు పొందారు అంటే వాళ్ళు ఎట్లయితే ఎర్న్ చేస్తున్నారో అలా ఎర్న్ చేసే ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. మీ ఇంట్రెస్ట్ తీసుకోండి, అట్ ది సేమ్ టైం డిమాండ్. మీరు ఈ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళిపోయి ఎవరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎంత వచ్చే ఛాన్స్ ఉంది, వాళ్ళకు ఉండే స్కిల్స్ ఏంటి, ఇవన్నీ అనలైజ్ చేసుకున్నారు అంటే కనుక అక్కడ మీకు ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ థింగ్ ఇప్పుడు వచ్చేసరికి అసలు వర్క్ ఎలా తెచ్చుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు చాలామంది ఫ్రీలాన్సర్గా మారిన వాళ్ళకి కూడా ఇది డౌట్. ఇక్కడ ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ చాలామంది చేస్తుంది ఏంటంటే, ఫ్రీలాన్సింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటున్నారు. ఫ్రీలాన్సింగ్ ఫ్రీగా మాకు వర్క్ వచ్చేసిద్దేమో అనుకుంటున్నారు. ఇది ట్రస్ట్ మీ, జాబ్ కంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మీరు జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఒక 20 ఏళ్ళు ఎడ్యుకేషన్, అది స్కూల్ కావచ్చు, కాలేజ్ ఇంటర్మీడియట్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదైనా ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయాక అప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తారు, లేదా డిగ్రీ వరకు చదివి జాబ్ కోసం ట్రై చేస్తారు. అన్నేళ్ళు చదివిన తర్వాత జాబ్ కోసం వెళ్తుంటేనే మనకు ఆపర్చునిటీస్ ఉండట్లేదు. అట్లాంటిది ఫ్రీలాన్సింగ్ వచ్చేసరికి ఏంటి అంటే దీనికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, రీజన్తో సంబంధం లేదు, చిన్నపిల్లోడైనా ముసలోడైనా మిడ్ ఏజ్ పర్సన్ అయినా యువకుడైనా వేటితో సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఇది స్కిల్. మీకు స్కిల్ ఉందా అనే లేదు చూస్తారు, మీ ఎక్స్పీరియన్స్, మీ ప్రొఫైల్ చూసుకుంటారు, వర్క్ ఇస్తారు. మీరు వర్క్ బాగా చేస్తే ఇంకో వర్క్ ఇస్తారు. అలాగా కొన్ని లక్షల మంది, అట్లానే ఇక్కడ కేవలం ఒక సిటీలో ఇంటర్వ్యూకి వెళ్ళటం కాదు, మీరు ప్రొఫైల్ పెట్టారు అంటే మీతో పాటు కొన్ని లక్షల మంది ఆ వర్క్ కోసం పోటీ పడే వాళ్ళు అదే ప్లాట్ఫామ్స్లో ఉంటారు. అలాంటప్పుడు మనకి వర్క్ రావాలి అంటే వెంటనే రాదు. ఫస్ట్ మైండ్లో అది తీసేయండి. నేను ఫ్రీలాన్సర్గా స్టార్ట్ చేయగానే 2 నెలల్లో 3 నెలల్లో నాకు వర్క్ వచ్చేసిద్ది అనేది తీసేయండి. మినిమం 6 months నుంచి 1 year వరకు టైం పట్టే అవకాశం ఉంది. ఇంకో రెండోది విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది, అదొకటి మైండ్లో పెట్టుకోండి. మీరు ఏ ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి, అప్వర్క్ వెళ్ళండి, ఫ్రీలాన్సర్కి వెళ్ళండి, 99 డిజైన్స్కి వెళ్ళండి, దేనికి వెళ్ళినా కానీ మీరు వర్క్ కోసం చూస్తే ఆ వర్క్లో అంటే అప్లై చేసే వాళ్ళు చూసుకుంటే కనుక కొన్ని వేలల్లో ఉంటారు. ఇంకో పక్క అదే ప్రొఫైల్స్ చూసుకుంటే కనుక వేల నుంచి లక్షల్లో కూడా ఉండే ఛాన్స్ ఉంది అప్వర్క్ లాంటి వాటిల్లో. అంటే ఎగ్జాంపుల్ మీరు గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నారు, గ్రాఫిక్ డిజైనింగ్ ప్రొఫైల్స్ చూస్తే 10,000, 20,000, 30,000 కూడా ప్రొఫైల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంత కాంపిటీషన్ అయితే ఉంది, అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇదంతా దాటి మీరు వర్క్ తెచ్చుకోవాలి అంటే కనుక ఫస్ట్ థింగ్ మీకు ఒక USP ఉండాలి, దాన్నే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు. అంటే ఇప్పుడు నేను క్లయింట్ అనుకోండి,
మీరు ఫ్రీలాన్సర్, నేను మీకే ఎందుకు వర్క్ ఇయ్యారు ఇంతమందిని దాటి? సో డెఫినెట్గా మీ స్కిల్ నన్ను అట్రాక్ట్ చేయాలి, మీ ప్రొఫైల్ నన్ను అట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్లో వచ్చేసరికి ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మీరు అంటే మీ ప్రొఫైల్లో మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకునే విధానం, అట్ ది సేమ్ టైం మీరు నేర్చుకున్న స్కిల్. జనరల్గా ఇందాక ఎగ్జాంపుల్ మనం కంటెంట్ రైటర్ తీసుకున్నాం కదా. సో అట్లా ఒక కంటెంట్ రైటింగ్ ప్రొఫైల్ పెట్టారనుకోండి మీరు, ఓకే నేను సో అండ్ సో కంటెంట్ రైటర్ని, నేను ఇంగ్లీష్లో ఇట్లా ఆర్టికల్స్ రాస్తాను, నేను ఆర్టికల్కి వచ్చేసరికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాను అని చెప్పి మీరు ప్రొఫైల్ పెట్టారు. ఇంకో ప్రొఫైల్ వచ్చేసరికి నేను ఈ ఆర్టికల్స్ వచ్చేసరికి ఇంత రీసెర్చ్ చేస్తాను, ఆ రీసెర్చ్కి ఈ టూల్స్, ఇలాంటి టూల్స్ వాడతాను, అట్లానే ఇంత ప్రొఫిషియన్సీ మెయింటైన్ చేస్తాను, అట్లానే మీరు కావాలంటే కనుక ప్లాగరిజం చెక్ చేసుకోవచ్చు, నా దాంట్లో మీకు ఆల్మోస్ట్ 95% 90% నేను షూరిటీ ఇవ్వగలను. అట్ ది సేమ్ టైం నా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వెర్బల్ స్కిల్స్ కానీ ఇలా ఉంటాయి, రిటర్నింగ్ స్కిల్స్ కానీ ఇట్లా ఉంటాయి అని చెప్పి మీరు చెప్తారనమాట. అంటే ఇందాక దానికి దీనికి వచ్చేసరికి చూడండి, ఫ్రెషర్ అయినా కానీ చెప్పే విధానంలో, మార్కెట్ చేసుకునే విధానంలో తేడా ఉంది. అట్లానే యూఎస్పీ అంటే ఏంటి అంటే, మీరు మిగిలిన వాళ్ళకంటే యూనిక్గా ఉండాలి అంటే ఏదైనా ఎడిషనల్గా నేర్చుకోవటం, అదే దాంట్లో ఎడిషనల్గా నేర్చుకోవటం లేదా ఎడిషనల్గా ప్రజెంట్ చేయడం చేయాలి. ఫస్ట్ థింగ్ అదండి ప్రొఫైల్. ఇక పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది పోర్ట్ఫోలియో అంటే కేవలం ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో ఏదో ఇన్ఫర్మేషన్ పెట్టేయడం అనుకుంటారని కాదు. పోర్ట్ఫోలియో ఇన్ సెన్స్ మీకు ఒక ఓన్ బ్లాగ్ వెబ్సైట్ కంపల్సరీగా ఉండాలి. చాలామంది ఫ్రీలాన్సర్స్ ఇది నెగ్లెక్ట్ చేస్తారు. జనరల్గా మీరు ఒక జాబ్కి వెళ్ళినప్పుడు మీకు ఏంటి, ఒక సర్టిఫికెట్, మీరు డిగ్రీ చేశారని, బీటెక్ చేశారని, ఎంసీఏ ఎంబీఏలు చేశారని సర్టిఫికెట్ ఇస్తున్నారు. సేమ్ అలానే మీరు ఫ్రీలాన్సర్గా ఉండేటప్పుడు మీకు సర్టిఫికెట్ ఏంటి అంటే మీ వెబ్సైట్. ఎందుకంటే ఒక సర్టిఫికెట్ ఏం చెప్తుంది, మీరు ఏం చేశారు, ఎక్కడ చదువుకున్నారు అని చెప్తుంది. ఇక్కడ మీ వెబ్సైట్ ఏంటి అంటే మీ ప్రీవియస్ వర్క్ ఏంటి, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి. ఈవెన్ దో మీరు ఫ్రెషర్ అయినా సరే మీరు ఏం కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, ఆ కాన్సెప్ట్స్లో ఏమేంటి మీకు వచ్చు, ప్రాక్టికల్గా ఏమొచ్చు, థియరీగా వచ్చు. ఒకవేళ మీరు చిన్న వర్క్స్ చేస్తుంటే కనుక ఆ క్లయింట్స్కి చేసిన వర్క్స్ ఏంటి, అది కేస్ స్టడీస్గా మీరు ఇక్కడ ప్రజెంట్ చేయొచ్చు, ఆ క్లయింట్ ఫీడ్బ్యాక్స్ ప్రజెంట్ చేయొచ్చు, ఆ క్లయింట్ వీడియో టెస్టిమోనియల్స్ ప్రజెంట్ చేయొచ్చు, ఇంకా ఇన్డెప్త్గా ఆర్టికల్స్ రాయొచ్చు. ఇవన్నీ క్లయింట్కి నమ్మకం క్రియేట్ చేస్తాయి. అది మీకు ఒక సర్టిఫికేట్ లాగా ఉపయోగపడుతుంది. అందుకని వెబ్సైట్ని, బ్లాగ్ని మటుకు మీరు యాక్చువల్గా తక్కువగా తీసుకోవద్దు. ఒకవేళ మీరు వెబ్సైట్స్ తయారు చేసుకునే పని అయితే మంచి వెబ్ సర్వర్ ఏంటి అని ఆలోచిస్తే మటుకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నాలెడ్జ్ పార్ట్నర్ అండ్ స్పాన్సర్ వచ్చేసరికి బిగ్ రాక్ అండి. సో వెబ్సైట్ కావాలి అంటే కనుక ఒక మంచి వెబ్ హోస్టింగ్ అయితే కావాలి ఆ వెబ్సైట్ హోస్ట్ చేయడానికి. సో నేను కింద ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ స్పెషల్ లింక్ అనమాట. మంచి ఆఫర్ ఉంటుంది, దాంతోపాటు ఒక కూపన్ ఉంటుంది. ఆ కూపన్ అప్లై చేస్తే ఇంకా ఆఫర్ మీద ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేశాక ఇక్కడ వెబ్ హోస్టింగ్లోకి వెళ్ళి లైనక్స్ హోస్టింగ్ అనేది క్లిక్ చేయండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇండియా సర్వర్, యూఎస్ఏ సర్వర్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఇండియా సర్వర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయండి, మీకు నచ్చిన ఇయర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయండి. సో ప్రో ప్యాకేజ్ అనేది సో రీజనబుల్ ఉంటుందండి. ఇక్కడ మనకి డొమైన్ 1 year పాటు డొమైన్, ఫ్రీ డొమైన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను బై నౌ అని క్లిక్ చేస్తాను. సో నేను ఇక్కడ నాకు కావాల్సిన డొమైన్ అనేది ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసి కంటిన్యూ అంటాను. సో నెక్స్ట్ స్టెప్లో కంటిన్యూ అనాలి. సో ఇక్కడ మనం ఎంచుకున్న ఇయర్ బట్టి, మనం ఎంచుకున్న ప్యాకేజ్ బట్టి ప్రైస్ అనేది చూపిస్తుందండి. బట్ నేను చెప్పాను కదా మనకు స్పెషల్ కూపన్ ఉంటుంది అని చెప్పేసి, ఆ కూపన్ అనేది మన డిస్క్రిప్షన్లోను అట్లానే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఇక్కడ చేంజ్ ప్రోమో కోడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి రిమూవ్ అనాలి. సో ఇక్కడ నేను ఏదైతే కూపన్ ఇస్తానో సో ఆ కూపన్ అనేది కాపీ చేసి పేస్ట్ చేసి అప్లై అనాలి. అప్లై అన్నప్పుడు చూడండి ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు నేను రిజిస్టర్ అండ్ పే అంటాను. ఇంకా నెక్స్ట్ స్టెప్లో మన అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. సింపుల్గా ఏంటంటే నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అవన్నీ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్స్ అయితే వస్తాయి అనమాట. మనం యూపీఐ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, వ్యాలెట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. మన కన్వీనియంట్కి తగ్గట్టు పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంప్లీట్ ఆర్డర్ అని క్లిక్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి నా బెటర్ సజెషన్ ఏంటి అంటే కనుక మీరు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి అయితే వెళ్ళొద్దు. నేను ఇందాక నుంచి చెప్తున్నా, మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కొన్ని లక్షల మంది, వేల మంది మీతో పోటీ పడతారు. అక్కడ పోటీ దాటి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం చాలా కష్టం. మీరు ఫ్రీలాన్సర్ అవ్వాలంటే ది బెస్ట్ ఆపర్చునిటీ నెట్వర్కింగ్. సో అంటే మీరు ఏదైతే డివిజన్లో వర్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో ఆ డివిజన్లో ఉన్న వాళ్ళతో నెట్వర్క్ మెయింటైన్ చేయండి. ఎగ్జాంపుల్కి మీరు గ్రాఫిక్ డిజైనర్ అవ్వాలనుకున్నారు అంటే లోగోస్ డిజైన్ చేయాలి, బిజినెస్ కార్డ్స్ డిజైన్ చేయాలనుకుంటున్నారు. సో సింపుల్గా మీరు ఆఫ్లైన్లో, మీరు సిటీలో కానీ టౌన్లో కానీ ఎక్కడైనా సరే సో బిజినెస్ పర్సన్స్తో, ఎంటర్ప్రెన్యూర్స్తో, మీలాగా గ్రాఫిక్ డిజైన్ చేసే వాళ్ళతో నెట్వర్క్ మెయింటైన్ చేయాలి. ఇది ఎలా నెట్వర్క్ మెయింటైన్ చేయగలము అంటే ఒక రోజుతో బిల్డ్ అయ్యేది కాదు. ఫస్ట్ థింగ్ మీరు సిటీలో అయితే కనుక హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి సిటీల్లో ఉంటే ఆపర్చునిటీ ఏంటి అంటే చిన్న చిన్న ఈవెంట్స్, మీటప్స్ జరుగుతూ ఉంటాయి వీకెండ్స్, అది ఒకటండి, అక్కడ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ థింగ్ గ్రూప్స్ ఉంటాయండి.
ఇప్పుడు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఏంటంటే మీ డివిజన్కి తగ్గట్టు చాలా గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెట్కి చాలా గ్రూప్స్ ఉంటాయి, కంటెంట్ రైటర్స్కి చాలా గ్రూప్స్ ఉంటాయి. అవి కొద్దిగా రీసెర్చ్ చేశారంటే ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. సో నెట్వర్కింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు యాక్చువల్గా కొన్ని టెక్నిక్స్ అయితే చూద్దాం మనం క్లయింట్స్ని కానీ ప్రాజెక్ట్స్ కానీ తెచ్చుకోవడానికి. సో దాదాపు ఒక 5 to 6 టెక్నిక్స్ అయితే చెప్తాను. ఈ టెక్నిక్స్ అన్నీ కరెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేశారు అంటే కనుక ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అనేది మనకి ఈజీగా తెచ్చుకునే అవకాశం ఉంది. సో వీటిల్లో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి గో టు ద స్టార్టప్ అండ్ బిజినెస్ ఈవెంట్స్. సో ఈ స్టార్టప్ బిజినెస్ ఈవెంట్స్కి వెళ్ళటం వల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక అక్కడ చాలామంది స్టార్టప్ ఓనర్స్, ఎంటర్ప్రెనర్స్ వీళ్ళందరూ పరిచయం అవుతారు. కొన్ని మన బిజినెస్ కార్డ్స్ ఇవన్నీ చూపించినప్పుడు వాళ్ళకి ఆ నీడ్ ఉంటుంది కాబట్టి మనతో కనెక్ట్ అవుతారు, ఆ తర్వాత వర్క్స్ ఇస్తారు. అయితే మీలో కొంతమంది డౌట్ రావచ్చు, ఓకే అన్న మరి ఈవెంట్స్ ఎక్కడున్నాయో నాకేం తెలిసిద్ది, ఎలా వెళ్ళాలి అని మీకు డౌట్ రావచ్చు. జనరల్గా ఈరోజు ఏంటి అంటే ప్రతి సిటీలోనూ ఇట్లాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. మీటప్స్ అని, నెట్వర్క్ ఈవెంట్స్ అని చెప్పేసి జరుగుతున్నాయి. సో వీళ్ళేంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు టికెట్స్ అమ్ముతూ ఉంటారు కాబట్టి దానికోసం ఈ ఈవెంట్ టికెటింగ్ ప్లాట్ఫామ్స్లో రిజిస్టర్ అవుతారు. అలాంటి వాటిల్లో మేరా ఈవెంట్స్ అనేది ఒక పాపులర్ వన్, టౌన్ స్క్రిప్ట్ అనేది ఇంకోటి పాపులర్ వన్. వాటికి సంబంధించిన లింక్స్ నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. అలాంటి వెబ్సైట్స్కి వెళ్తే ఈ వారం, ఈ నెల, ఈ వీకెండ్ ఏవి ఈవెంట్స్ జరుగుతున్నాయో మీకు తెలుస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కోల్డ్ ఈమెయిలింగ్. ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళిపోండి. ఏదైతే ఒక పర్టికులర్ డొమైన్లో మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్కి రియల్ ఎస్టేట్. సో ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించి అప్కమింగ్ వెబ్సైట్స్ కానీ, స్టార్టప్స్ కానీ, బిజినెస్ వాటి గురించి రీసెర్చ్ చేయండి. మీరు సెకండ్ పేజీలో, థర్డ్ పేజీలోకి వెళ్ళిపోతే గూగుల్లో చాలా అప్కమింగ్ స్టార్టప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ ఈమెయిల్ ఐడీస్, వాళ్ళ కాంటాక్టర్స్ పేజీలో ఖచ్చితంగా ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి. అక్కడ ఈమెయిల్ ఐడీస్ క్యాప్చర్ చేయండి, పట్టుకొని అట్లా ఒక 15-20 కంపెనీస్కి సంబంధించి ఈమెయిల్ ఐడీస్ తీసుకొని వాళ్ళందరికీ ఒక టెంప్లెట్ తయారు చేసి పంపించండి. ఆ టెంప్లెట్లో మీ పోర్ట్ఫోలియో, మీ ఎక్స్పీరియన్స్, ఆ డొమైన్ పరంగా మీరు ఇదివరకు ఏమైనా చేస్తున్నారా, ఎలా చేస్తారు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈమెయిల్ కాబట్టి 1-to-1 కమ్యూనికేషన్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తారు, కనెక్ట్ అవుతారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇది కూడా కోల్డ్ ఈమెయిలింగ్ లాంటిదే, బట్ దానికంటే ఒక స్టెప్ ఎక్కువ. అదేంటి అంటే సెండ్ అనాలిసిస్ రిపోర్ట్స్. సో ఈ అనాలిసిస్ రిపోర్ట్స్ ఏంటి అంటే ఇందాక చెప్పిన వేలోనే మీరు ఒక డొమైన్ తీసుకొని ఆ డొమైన్ పరంగా స్టార్టప్స్ని ఐడెంటిఫై చేయండి. అయితే ఇక్కడ ఈమెయిల్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం కంటే కూడా ఆ వెబ్సైట్స్ కానీ, స్టార్టప్స్ కానీ, వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ కానీ వాళ్ళు ఎక్కడ ల్యాక్ అయి ఉన్నారో ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ ఇవ్వండి. ఉదాహరణకి మీరు ఒక కంపెనీ చూశారు, వాళ్ళ వెబ్సైట్లో SEO పరంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఒక అనాలిసిస్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి పంపించి ఇష్యూస్ ఉన్నాయి, వాటికి ఇట్లాంటి సొల్యూషన్ అప్లై చేయండి అని చెప్పండి. ఇట్లా అనాలిసిస్ చేయడానికి మనకి SCM రష్, AHREFs ఇలాంటి టూల్స్ అయితే యూజ్ అవుతాయి. అవి క్రెడిట్ కార్డు యూజ్ చేసి మనం ట్రయల్ పీరియడ్ వాడుకొనైనా పంపించచ్చు. లేదు బేర్ చేయగలం అనుకుంటే ట్రయల్ పీరియడ్లో $10 లేదంటే 1 month తీసుకున్నా కానీ పర్లా. లేదు ఇంకొన్ని టూల్స్ అయితే ఉంటాయి, ఫ్రీగా ట్రై చేస్తే మీకు కొన్ని టూల్స్ దొరికే అవకాశం ఉంది. ఆ టూల్స్ వాడి మీరు అనాలిసిస్ రిపోర్ట్స్ సెండ్ చేయొచ్చు. ఇంకా ఫోర్త్ టెక్నిక్ వచ్చేసరికి ఇది కూడా బెస్ట్ టెక్నిక్ అండి. నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది ఈ టెక్నిక్తోనే. అదేంటి అంటే కనెక్ట్ విత్ యువర్ ఫ్యామిలీ, కజిన్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్. సో తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు అందరికీ చెప్పండి. బయట ఎవరో తెలియని వాళ్ళకి ఇచ్చే బదులు అరే మన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి లేదా మన ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వీళ్ళకి వర్క్ ఇచ్చామంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు, రేపొద్దున ₹1 ఇచ్చినా మనం అడగచ్చు అనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది అనమాట. సో అలాగా మీ పేరెంట్స్, ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. చాలామంది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్లోనే నీడ్ ఉండే అవకాశం ఉంది, వాళ్ళు మీతో పార్ట్నర్షిప్స్ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇట్లా చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఇది కొంతమందికి తెలుసు, బట్ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే సరిగ్గా వాడుకోవట్లేదు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంటే ఊరికనే ఒకసారి మీరు ప్రొఫైల్ పెట్టి వదిలేయటం కాదు. బీ యాక్టివ్ ఇన్ లింక్డ్ఇన్. ఎందుకంటే లింక్డ్ఇన్ ప్రొఫెషనల్ నెట్వర్క్, కాంపిటీషన్ ఉంది, డెఫినెట్గా ఒప్పుకుంటాను. మీకున్న స్టఫ్ అక్కడ ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నప్పుడు డెఫినెట్గా మిగిలిన వాళ్ళు చూస్తుంటారు కాబట్టి నీడ్ ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఇంకోటి మీరు హెడ్లైన్స్లో కానీ మీ ప్రొఫైల్లో కానీ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ, లుకింగ్ ఫర్ ప్రాజెక్ట్స్ ఇలా పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే అవతల వాళ్ళకి తెలుస్తుంది, లేదంటే తెలియదు. అట్లానే ఇప్పుడు లింక్డ్ఇన్లో బ్లాగ్ ఆర్టికల్స్ రాయొచ్చు, వీడియోస్ పోస్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ట్రై చేయండి.
వీడియోలో హౌ టు ఎర్న్ అండ్ ఛార్జ్ ఫ్రీలాన్స్ ఇన్కమ్, ఫ్రీలాన్స్ మనీ, క్లయింట్స్ నుంచి మనం ఎంత ఛార్జ్ చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీ ఫ్రీలాన్సింగ్ వర్క్కి మీరు ఒక రేట్ కార్డ్ అనేది ఫిక్స్ చేసుకోండి. సో ఆ రేట్ కార్డ్ ఎలా ఉండాలి అంటే కనుక మినిమం కాస్ట్ ప్లస్ ఎడిషనల్ కాస్ట్లను ఉంటాయి. ఈ మినిమం కాస్ట్ అంటేనేమో ఖచ్చితంగా మీరు వర్క్ చేసినందుకు ఈ అమౌంట్. ఎడిషనల్ కాస్ట్ వచ్చేసరికి మీ క్లయింట్తో రిలేషన్ బట్టి అంటే అవి హిడెన్ కాస్ట్లు అనమాట, కొన్ని ఎక్స్ట్రా టైం పడతా ఉంటాయి, నేను ఇప్పుడు చెప్తాను అవి. అట్లా అవసరమా అనవసరమా అన్న దాన్ని బట్టి ఎడిషనల్ కాస్ట్లు అయితే వేస్తారనమాట. సో ఫస్ట్ మినిమం రేట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే ఒక టెక్నిక్ వచ్చేసరికి ఏం చేస్తారంటే మీరు కొత్తగా స్టార్ట్ అవుతున్నారు ఇండస్ట్రీలో, మీకు ఎలానో తెలీదు, అప్పుడు మీరు ఈ అప్వర్క్ కానీ freelancer.in కానీ ఈ వెబ్సైట్స్కి వెళ్ళిపోండి. మీ ఎక్స్పీరియన్స్ తగ్గ ప్రొఫైల్స్ చూడండి. ఎగ్జాంపుల్కి మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కంటెంట్ రైటింగ్లో, సో ఆ ప్రొఫైల్స్ చూడండి. వాళ్ళు అవర్లీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఫిక్స్డ్ ప్రాజెక్ట్స్ అయితే ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, ఎన్ని సర్వీసులకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఒక 10 నుంచి 20 ప్రొఫైల్ చూస్తే మీకు అర్థమైపోయింది. దాన్ని బట్టి మీరు కూడా ఒక యావరేజ్ ప్రైస్ అనేది మీరు ఫిక్స్ చేయొచ్చు. సాధారణంగా ఏంటి అంటే అవర్లీ రేట్స్ ఉంటాయి మనకి. ఓకే, ఫిక్స్డ్ ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువ మంది ఫ్రీలాన్సర్స్ అవర్లీ రేట్స్లో ఉంటారు. ఎగ్జాంపుల్కి మీరు అవర్కి 200 రూపాయలు అనుకుందాం. మీరు ఒక క్లయింట్కి 30 రోజులు చేశారు, 30 × 200 కాదు, ఆ రోజులో ఎన్ని అవర్స్ చేశారు. ఎగ్జాంపుల్కి 30 రోజులు, రోజుకి 4 గంటలు చేశారు. 30 × 4 × 200 ఎంత అయింది? 24,000. అది మీరు ఛార్జ్ అనమాట, అది మినిమం ఛార్జ్. ఇంకిప్పుడు ఎడిషనల్ కాస్ట్. సో ఎలాంటి వాటికి మనం ఎడిషనల్ కాస్ట్లు ఛార్జ్ చేయొచ్చు అనేది చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీటింగ్స్ అండి. చాలామంది పట్టించుకుంది ఏంటి అంటే ఒక వర్క్ వచ్చిన తర్వాత ఆ క్లయింట్తో చాలా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, దానికి చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి. ఓవరాల్గా మీకు ఎక్కువ మీటింగ్స్ పడుతున్నాయి అనుకుంటే ఆ మీటింగ్స్కి కూడా మీరు ఛార్జ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రీసెర్చ్ అండి. చాలా వరకు ఏంటి అంటే మనం వర్క్ చేసే ముందు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది కొన్నిటి. ఎగ్జాంపుల్కి మీరు కంటెంట్ రైటర్ అనుకుందాం. సో కంటెంట్ రైటర్ కాబట్టి నేను మీకు వర్క్ ఇచ్చాను, ఆర్టికల్ రాయడానికి మీరు గంటకి 500 రూపాయలు అన్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ ఆ కంటెంట్ రాయడానికి మీకు రీసెర్చ్ చేయడానికి 1 నుంచి 2 రోజులు పట్టింది, అవునా? బట్ ఆ 2 రోజులకి నేను పే చేయను. సో అప్పుడు అందుకనే ముందు మనం ఏం చేయాలి అంటే తెలివిగా, ఓకే మనకి రీసెర్చ్ ఇంత టైం పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి మనం మెయిన్ అమౌంట్లోనే ఇది హిడెన్గా పెట్టేద్దామని క్లయింట్కి సపరేట్గా చెప్పరు, మెయిన్ అమౌంట్లోనే మీరు ఆ ప్రైస్ పెట్టేస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి శాంపిల్స్ అండి. ఈ శాంపిల్స్ మేజర్గా గ్రాఫిక్ డిజైన్ చేసే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. లోగోస్ తయారు చేయించుకోవాలనుకున్నప్పుడు కొంతమంది క్లయింట్స్ ఏం చేస్తారు, 2-3 శాంపిల్స్ చేసిమంటారు. శాంపిల్స్ అడిగినప్పుడు ఇదివరకు క్లయింట్కి వర్క్ చేసినవి ఉంటే అవి చూపించండి, లేదు వాళ్ళ దాని మీదే శాంపిల్స్ అడిగితే ఆ శాంపిల్స్కి ఛార్జ్ చేస్తాను అని చెప్పండి. మినిమం కాస్ట్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు లోగా 5,000 ఛార్జ్ చేస్తే శాంపిల్కి 1,000 రూపాయలు ఛార్జ్ చేయండి. ఎందుకంటే శాంపిల్ మనం హై లెవెల్లో కూర్చొని చేయం కదా, రఫ్గా గీసేసి ఇస్తాం. సో అలా శాంపిల్స్కి కూడా మనం ఛార్జ్ చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి రివిజన్స్ అండి. ఒక వర్క్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే దాంట్లో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అనమాట. ఆ చేంజెస్ రివైజ్ చేయమంటారు. ఇప్పుడు వెబ్సైట్ చేసాము, వెబ్సైట్కి వచ్చేసరికి అక్కడ ఈ కలర్ కాదు ఈ కలర్ పెట్టు, బటన్ ఇక్కడ కాదు ఇక్కడ పెట్టి ఇట్లా ఉంటాయి అనమాట. సో అట్లా చిన్న రివిజన్స్ అయితే మనం క్లయింట్కి చేసి ఇవ్వచ్చు, ఎందుకంటే ప్రతిదీ మనం ఛార్జ్ చేయలేం. అట్లా ఎక్కువ అడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు అంటే అప్పుడు ఖచ్చితంగా దానికి ఛార్జ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వన్, మనం మనీ ఛార్జ్ చేయాలి, ఎర్న్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా క్లయింట్కి ఏంటి అంటే ఆఫ్లైన్లో మీరు వర్క్ చేస్తుంటే ఇన్వాయిస్లు అనేవి జనరేట్ చేయాలి. కొన్నిసార్లు మీరు ఆన్లైన్లో చేస్తున్నా కొంతమంది ఇన్వాయిస్లు అడుగుతారు. దానికోసం చాలా టూల్స్ ఉన్నాయండి. నేను ఇప్పుడు ఒక టూల్ చెప్తాను, ఫ్రీ టూల్. ఈ టూల్లోకి వెళ్ళిపోయి మీరు జస్ట్ ఏంటి అంటే ఎంత ఛార్జ్ చేయాలి, క్లయింట్ నేమ్ ఏంటి, మీ ప్రాజెక్ట్ ఏంటి అని బేసిక్ డీటెయిల్స్ ఇస్తే ఒక PDF ఇన్వాయిస్ వస్తుంది. ఆ ఇన్వాయిస్ మీరు క్లయింట్స్తో షేర్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఫ్రీ. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. చాలా ఉంటాయండి. నేనైతే కనుక జోహో ఇన్వాయిస్ వాడతాను, అది కొద్దిగా పెయిడ్ అయినా. సో మరి పేమెంట్ తీసుకోవాలి అంటే ఎలాగంటే మీరు ఇండియన్ క్లయింట్స్ వర్క్ చేస్తున్నా కానీ లేదా అవతల క్లయింట్ కూడా మీకు ఇండియన్ పేమెంట్ గేట్వే ద్వారా పే చేయాలి అనుకుంటే ఇన్స్టామాజో, రేజర్ పోని పేమెంట్ గేట్వేస్ ఉన్నాయండి. ఎక్కువ మంది ఫ్రీలాన్సర్స్ వాడే ఇవే. నేను వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద ఇస్తాను. ఆ లింక్స్ను క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే కనుక అక్కడి నుంచి మీరు గూగుల్ పే ద్వారా, పేటిఎం లాంటి ద్వారానో, నెట్ బ్యాంకింగ్ ద్వారానో అమౌంట్స్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే ఈ ప్లాట్ఫామ్లో కూడా డిస్ప్యూట్స్ అనేవి రేస్ చేయొచ్చు. సో ఇలాగా మీకు మినిమం కాస్ట్, ఎడిషనల్ కాస్ట్లు ఉంటాయి. వాటితో పాటు ఇన్వాయిస్ జనరేటర్ టూల్స్ ఉంటాయి. వాటితో పాటు పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించి మీరు మంచిగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ థింగ్, లాస్ట్ వన్ వచ్చేసరికి మీరు ఫ్రీలాన్సర్గా సక్సెస్ అవ్వాలి అంటే కంటిన్యూస్ లెర్నింగ్ ఇంపార్టెంట్. కంటిన్యూస్ లెర్నింగ్. మీరు ఏదైతే టాపిక్ కానీ కేటగిరీ ఎంచుకుంటారో దాని మీద డెఫినెట్గా అప్ టు డేట్ అనేది ఉండాలి. దాంతోపాటు కొద్దిగా బిజినెస్ నాలెడ్జ్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రీలాన్సింగ్ అంటే కేవలం వర్క్ తెచ్చి సబ్మిట్ చేయడమే కాదండి. క్లయింట్ కమ్యూనికేషన్ ఉంటుంది, క్లయింట్ని మనం కన్విన్స్ చేయాలి,
కొన్నిసార్లు మనకు కావాల్సిన మనీ వాళ్ళు ఇవ్వరు, వర్క్ చేయించుకొని ఇవ్వరు. కొన్నిసార్లు ఏంటి అంటే వాళ్ళు చాలా లేట్ చేస్తారు. కొన్నిసార్లు మనం చెప్పిన దాన్ని కన్విన్స్ అవ్వరు. అంటే కొద్దిగా బిజినెస్ స్కిల్స్ కూడా ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం రోజు నేర్చుకోవాలి. ఎవ్రీడే లెర్నింగ్ అండి. సో మీరు బతుకున్నంత కాలం లెర్నింగ్ చేయగలిగితేనే సర్వైవ్ అవ్వగలరు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఫ్రీలాన్సర్, దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండి. ఎందుకంటే 5 to 6 years తర్వాత రావాల్సిన గ్రోత్ అంతా ఒకసారి వచ్చింది. హై డిమాండ్ క్రియేట్ అయింది. సొసైటీలో కూడా ఇప్పుడు దీనికి గుర్తింపు వచ్చింది, ఒకప్పుడు లేదు. ఓకే నేను ఇంటి నుంచి వర్క్ చేసుకుంటాను లేదా డిఫరెంట్ క్లయింట్స్కి వర్క్ చేసుకుంటాను అనుకున్నప్పుడు వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే నార్మల్ ఫ్రీలాన్సింగ్ జాబ్ పోల్చుకుంటే కనుక ఫ్రీలాన్సర్ అంటే కనుక డెసిషన్ మేకింగ్. ఫ్రీలాన్సర్ అంటే బీచ్ దగ్గర కూర్చొని వర్క్ చేయడమో ఎక్కడి నుంచి వర్క్ చేయడం కాదండి. యువర్ ఓన్ డెసిషన్ మేకింగ్ అండి. ఏ క్లయింట్తో వర్క్ చేయాలో, ఏ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలో, ఎప్పుడు వర్క్ చేయాలో అవన్నీ కూడా మీ చేతుల్లో ఉంటాయి, ఇంకెవరు బాస్ చేతుల్లో ఉండవు. సో అది ఫ్రీలాన్సింగ్ అంటే. అంటే నేను చెప్పిన ఇదంతా కూడా డెఫినెట్గా మీకు కొంత అవేర్నెస్ అయితే ఇచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. ఎక్కువ మంది అడిగిన దాని మీద వీలు ఉంటే వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సక్సెస్. మీరు ఓకే కిరణ్. థ్యాంక్ యూ.